దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ జగన్ మీ బిడ్డ ఈ 59 నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది, వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2,31,000 ఉద్యోగాలు కేవలం ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇన్ని ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్న మచ్చుకు కొన్ని పథకాలు. ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు చెబుతాను మచ్చుకు. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, బడులు తెరిచేసరికే విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి. ఉన్నాయా గతంలో? జరిగిందా గతంలో? పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన గతంలో చూశారా ఎప్పుడన్నా? అక్క చెల్లెమ్మలను
నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్ళు కూడా ఎదగాలని, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మల కోసమో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మల కోసమో ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు అక్క చెల్లెమ్మల కోసం. అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల కోసం, మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు. నా అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను.